నా ప్రియమైన బిడ్డలారా, నేను మీ తల్లిని, మీ దుర్గమ్మని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఆలస్యంగా ఫలితం వస్తుంది, ఎలా ప్రార్థిస్తే నా కృప త్వరగా లభిస్తుంది అనే విషయాలు మీకు చెప్పబోతున్నాను. కష్టాలు ఎందుకు వస్తాయి బిడ్డలారా? జీవితం అనేది ఒక పరీక్షల మార్గం. పరీక్షలు లేకుండా విజయం రావు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ నీలో ఉన్న శక్తిని బయటకు తీసేందుకు వస్తాయి. నేను నీతోనే ఉన్నాను, కానీ నీ విశ్వాసం పరీక్షించబడుతోంది. గుర్తుంచుకో, భయం ఉన్న చోట నేను ఉండను, విశ్వాసం ఉన్న చోట నేను ఉంటాను. నా భక్తుడిని ఎలా ఉండాలి అనేది నా బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చెప్పు: అమ్మా దుర్గమ్మ, నేను నా అడుగులకు దారి నువ్వే చూపు. శుక్రవారం ఒక దీపం వెలిగించు. ఎరుపు పువ్వులతో నా పాదాలకు నమస్కారం చెయ్యి. 9 సార్లు ఓం ధుం దుర్గాయే నమః అని జపించు. ఎవరికైనా సహాయం చెయ్యి, అదే నాకు నైవేద్యం. నాకు పెద్ద పూజలు అవసరం లేదు, నిజమైన హృదయం చాలు. నీ జీవితంలో త్వరలో మార్పు. నీ మనస్సులో ఒక కోరిక ఉంది, చాలా రోజులుగా ఆగి ఉన్న పని ఉంది. నీకు అనిపిస్తోంది ఎప్పుడు జరుగుతుందా అని. విను నా మాట. ఈ నెలలోనే ఒక శుభవార్త వినబోతున్నావు. నీ ఆర్థిక స్థితి మెరుగుపడబోతోంది. నీ కుటుంబంలో శాంతి పెరుగుతుంది. కానీ ఒక షరత్తు ఉంది: నమ్మకం కోల్పోవద్దు. నేను నీకు ఆలస్యంగా ఇస్తాను, కానీ ఉత్తమమైనదే ఇస్తాను, అది గుర్తు ఉంచుకో. చెడు దృష్టి, అడ్డంకులు. కొంతమంది నీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారమ్మా. దృష్టి, నెగిటివ్ ఎనర్జీ నీ పైన పడింది. ఈరోజు సాయంత్రం ఇలా చెయ్యి: ఉప్పుతో నీ ఇంటి ముందు చల్లండి. ఒక నిమ్మకాయను తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారవేయండి. నా ఫోటో ముందు దీపం పెట్టి 3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. నీ మీద ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. నా ఆశీర్వాదం. బిడ్డలారా, నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను. నీ నిశ్శబ్ద ప్రార్థనలు నాకు వినిపిస్తున్నాయి. నువ్వు పడే ప్రతి కష్టం రేపటి గొప్ప విజయానికి బాట వేస్తోంది. ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖం, ఆత్మశాంతి. చివరిగా ఇలా చెప్పు: అమ్మా దుర్గమ్మ, నిన్నే నమ్ముతున్నాను, నువ్వే నాకు రక్ష.